హాయ్ వెల్కమ్ టు మన ఛానల్ మూవీ చాయిస్ 9. ఈ సంక్రాంతికి అన్ని మూవీస్ కంటే ఒక రోజు ముందుగా ప్రీమియర్ షోస్తో రిలీజ్ అయిన మూవీ హనుమాన్. ఈ మూవీ నాకైతే బాగా నచ్చింది. ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో పిల్లలతో కలిసి హ్యాపీగా చూడదగ్గ మూవీ ఈ హనుమాన్. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఒక ఫిక్షనల్ సిటీకి చెందిన మైకేల్ తన చిన్నతనం నుంచి ఒక సూపర్ హీరో కావాలని కోరుకుంటాడు. మరోపక్క అంజనాద్రి అనే గ్రామంలో చిన్న దొంగతనాలు చేస్తూ తొంటరిగా తిరిగే కుర్రాడు హనుమంతు. ఇతనికి కొన్ని సంఘటనల వల్ల బజరంగ్ హనుమాన్ శక్తులను పొందుతాడు. అసలు ఆ శక్తి భూమిపై ఎలా నిక్షిప్తమైంది, ఆ శక్తి గురించి మైకేల్ అంజనాద్రి ఎందుకు వస్తాడు, అలాగే మన ఇండియన్ సూపర్ హీరో ఎవరో తెలియాలి అంటే మనం ఈ మూవీ చూడాల్సిందే. హీరోగా చేసిన తేజ సజ్జా హనుమంత్ క్యారెక్టర్లో తన కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని మనం చెప్పుకోవాలి. హీరోయిన్గా చేసిన అమృత అయ్యర్ తన క్యారెక్టర్ పరిధి మేరకు బాగా నటించింది. ఇక విలన్గా చేసిన వినయ్ రాయ్ తన యాక్టింగ్తో మూవీని ఒక మెట్టు పైకి తీసుకువెళ్ళాడని చెప్పుకోవాలి. ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్కి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మనం మూవీకి బాగా కనెక్ట్ అవుతాం. మూవీలో కామెడీ బాగుంది, ముఖ్యంగా సత్య కామెడీ ఈ మూవీకి హైలైట్గా ఉంటుంది. ఇక వెన్నెల కిషోర్, గెటప్ సీను, జబర్దస్త్ రోహిణి కూడా బాగా నటించారు. కానీ సత్య కామెడీ నాకు బాగా నచ్చింది. హీరోకి హక్గా చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ తన సెకండ్ ఇన్నింగ్స్లో మంచి క్యారెక్టర్లు చేస్తూ వస్తున్నారు. అలాగే ఈ మూవీలో కూడా తన సెటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక ఫైట్స్, క్లైమాక్స్లో ఆంజనేయ స్వామిని విజువల్ ఎఫర్ట్స్తో చూపించిన విధానం చాలా వండర్గా ఉంది. చూడ్డానికి మన రెండు కళ్ళు సరిపోవు, ఇదొక అద్భుతం. మూవీలో సముద్రకని గారి క్యారెక్టర్ను పరిచయం చేసిన విధానం చాలా బాగుంది. ఇంక డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మూవీలో హనుమంతుని కాన్సెప్ట్ని ఎంచుకోవటం మేజర్ ప్లస్ పాయింట్. అలాగే ఈ బడ్జెట్లో ఇలాంటి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ని చూపించడం మామూలు విషయం కాదు. ఈ విషయంలో ప్రశాంత్ వర్మని మెచ్చుకుని తీరాలి. హనుమాన్ మూవీని ఎక్కడా బోర్ కొట్టించకుండా విజువల్ వండర్గా తీశారు. అలాగే ప్రపంచానికి మన ఇండియన్ సూపర్ హీరో హనుమాన్ని పరిచయం చేశారు. ఈ మూవీకి ప్రశాంత్ వర్మ డైరెక్షన్ చాలా ప్లస్ పాయింట్ అయింది. మ్యూజిక్ గౌరహరి, అనుదీప్ దేవులు మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మూవీని మనకు మరింత కనెక్ట్ అయ్యేలా చేశారు. సినిమా ఫోటోగ్రఫీ, శివేంద్ర అవుట్పుట్ చాలా బాగుంది. లొకేషన్స్ కానీ, హనుమాన్ కానీ, హిమాలయాలను కానీ, వాటర్ ఫాల్స్ని చాలా అందంగా చూపించారు. పెద్ద స్క్రీన్లో చూడటం వల్ల మనం వీటిని రియల్గా చూసామన్న ఫీలింగ్ కలుగుతుంది. ఓవరాల్గా ఈ సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా ఈ హనుమాన్ మూవీ నిలుస్తుందని మనం చెప్పుకోవచ్చు. మూవీలో ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ, అశ్లీలత కానీ ఎక్కడ కనిపించవు. ఈ మూవీ చూసిన తర్వాత అందరి నోట జై శ్రీరామ్, జై హనుమాన్ అనే నామస్మరణం మాత్రం మనం వింటాం. అలాగే ఈ మూవీకి మెగాస్టార్ చిరంజీవి గారి అంజీ మూవీకి చిన్న కనెక్షన్ ఉంది. అదేమిటో తెలియాలంటే మీలో ఎవరైనా ఈ మూవీ చూసుంటే దాని గురించి కామెంట్ చేయండి. లేకపోతే నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి నేను చెప్తాను. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ పిల్లలతో కలిసి హనుమాన్ గొప్పతనం గురించి పిల్లలకు చూపించే గొప్ప అవకాశం ఈ మూవీ ద్వారా మనందరికీ వచ్చింది. కాబట్టి పిల్లల్ని ఈ మూవీకి తీసుకుని వెళ్ళండి. ఈ మూవీని చూసి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా మూవీ పిల్లలకు చూపించండి. ది ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో ఫిలిం హనుమాన్. జై హనుమాన్, జై శ్రీరామ్. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మనం మూవీ చాయిస్ 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.